హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంఎస్ క్రియేషన్స్. ఈరోజు అవిసె గింజల పొడి తయారీ విధానం చూద్దాము. పెద్ద కప్పు నిండా అవిసె గింజలు, 12 ఎండుమిరపకాయలు, 2 ఎల్లిగడ్డలు, చిన్న కప్పు శనగపప్పు, మినపప్పు, నువ్వులు, ధనియాలు, పావు కప్పు జీలకర్ర, పావు కప్పు మెంతులు, పావు కప్పు దొడ్డుప్పు, పావు కప్పు ఎండు కారపొడి, చిన్న కప్పు నిండా కరివేపాకు, చిన్న కప్పు నిండా చింతపండు. ఇలా అన్నీ కూడా సిద్ధంగా చేసి పక్కన పెట్టుకోవాలి. అవిసె గింజల పొడి చాలా రుచిగా ఉంటుందండి. ముందుగా స్టవ్ వెలిగించి ఒక బాణీ పెట్టుకోవాలి. బాణీ వేడయ్యాక అందులో అవిసె గింజలు వేసి దోరగా వేయించుకోవాలి. అవిసె గింజల పొడిలో ఫైబర్ ఉంటుంది. పిల్లలకి పెద్దలకి ఎంతగానో ఆరోగ్యానికి మేలు చేస్తుంది. శనగపప్పు మినపప్పును ఇలా దోరగా వేయించుకోవాలి. తర్వాత మెంతులను కూడా వేసి వేయించుకోవాలి. ఒక్కొక్కటిగా తీసుకున్నటువంటి దినుసులు ఏవైతే ఉన్నాయో ధనియాలు, నువ్వులు, జీలకర్ర ఇలా ఒకదాని తర్వాత ఒకటి అన్నీ కూడా చిన్న ఫ్లేమ్ మీద దోరగా వేయించుకోవాలి. చివరగా ఎండుమిరపకాయలు, కరివేపాకు, చింతపండు పచ్చిదనం పోయే విధంగా చిన్నగా ఫ్లేమ్ మీద వేయించుకోవాలి. మిక్సీ తీసుకొని వేయించుకున్నటువంటి పప్పులు, ధనియాలు, నువ్వులు, చింతపండు, వెల్లుల్లి రెబ్బలు, కారం, ఉప్పు వేస్తూ కొద్ది కొద్దిగా గ్రైండ్ చేసుకోవాలి. చివరగా మొత్తం అంతా కూడా ఒక దాంట్లో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, అవిసె గింజల పొడి రెడీ అయిపోయింది. చాలా రుచిగా ఉంటుందండి. ఫైబర్ ఉన్నటువంటి ఈ అవిసె గింజల పొడి వేడన్నంలో నెయ్యితో తింటే చాలా రుచిగా ఉంటుందండి. దోశ, ఇడ్లీలో కూడా దీన్ని వేసుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది. ప్లీజ్ లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.